వెల్కమ్ బ్యాక్ టు చాతుర్య టీవీ హెచ్డి. ఈ ఛానల్లో ఓన్లీ హాలీవుడ్ మూవీ రివ్యూస్ ఉంటాయి. హాలీవుడ్ మూవీ రివ్యూస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ నోటిఫికేషన్ని యాక్టివేట్ చేయండి. ఈ వీడియోలో మై నేమ్ ఇస్ లోకివాన్ మూవీ రివ్యూ చూద్దాం. ఇది నెట్ఫ్లిక్స్లో తెలుగులో ఉంది. ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే లోకివాన్ అండ్ వాళ్ళ మదర్ నార్త్ కొరియన్స్. వీళ్ళు చైనాలో శరణార్థులుగా ఉంటారు. వీళ్ళపై చైనా పోలీసులు ఎప్పటికీ దాడి చేస్తూ ఉంటారు. ఒక యాక్సిడెంట్లో లోకివాన్ మదర్ చనిపోతుంది. లోకివాన్ బెల్జియం దేశం వెళ్తాడు. అక్కడ దేశ సభ్యత్వం కోసం అప్లై చేస్తాడు. లోకివాన్కి ఆ దేశ సభ్యత్వం వచ్చిందా లేదా, లేకపోతే తిరిగి మళ్ళీ చైనాకి పంపించారా, లోకివాన్ బెల్జియం దేశంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డాడు అనేదే ఈ సినిమా మెయిన్ స్టోరీ. ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చా? ఎస్, ఈ సినిమాని ఫ్యామిలీతో చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ లేదు. ఈ సినిమా ప్లస్ పాయింట్స్ విషయానికి వస్తే ఈ సినిమా కథ బాగుంది. ఇదొక ఎమోషనల్ డ్రామా మూవీ. ఇందులో డ్రామాని చాలా బాగా బిల్డ్ చేశారు. లోకివాన్ క్యారెక్టర్ని చాలా బాగా డిజైన్ చేశారు. అతని క్యారెక్టర్ని చూస్తే మనకు పాపం అనిపిస్తుంది. కొన్ని ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. ఈ సినిమా మైనస్ పాయింట్స్ విషయానికి వస్తే సినిమా చాలా స్లోగా ఉంటుంది. దీంతో అక్కడక్కడ బోర్ కొడుతుంది. ఈ సినిమా చూస్తున్నప్పుడు మనం చైనా, బెల్జియం, నార్త్ కొరియా ఈ దేశాల మధ్య మనం కొంచెం కన్ఫ్యూజ్ అవుతాం. ఓవరాల్గా సినిమా ఎలాగుందో ఒక ముక్కలో చెప్పాలంటే సినిమా కథ బాగుంది అండ్ ఎమోషనల్ సీన్స్ చాలా బాగా వర్కౌట్ అయ్యాయి. కాకపోతే ఈ సినిమా కొంచెం స్లోగా సాగుతుంది. దీంతో కొంచెం బోర్ కొడుతుంది. ఇది ఒక మంచి సినిమా అని చెప్పొచ్చు. వన్ టైం వాచబుల్. ఈ సినిమాకి నేనిచ్చే రేటింగ్ 5కి 2 స్టార్ రేటింగ్. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చాతుర్య టీవీ.